పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుము. ప్రియులారా, నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము క్రియారూపకమైన క్రీస్తు ప్రేమ. ప్రియులారా, క్రీస్తు ప్రేమను ఎరిగి క్రైస్తవ లోకం దేవుని ప్రేమ మార్గాన్ని లోకానికి చాటవలసిన వారై ఉన్నారు. పాపి కొరకు ప్రాణం పెట్టుట గొప్ప త్యాగముతో కూడిన ప్రేమ దైవ ప్రేమ. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనములో దేవుని వాక్యం మనకు తెలియచేస్తుంది. ఎందుచేతనంటే, దేవుడు లోకాన్ని ప్రేమించడానికి, గొప్ప త్యాగం చేయడానికై తన ఏకైక కుమారుని పంపి కుమారుని మరణము ద్వారా లోకానికి రక్షణ అనుగ్రహించాడు. ప్రియులారా, ఇది క్రియలతో కూడిన ప్రేమ. ప్రేమ అంటే ఏమిటో లోకానికి చూపించాడు క్రీస్తు ప్రభువారు. అట్టి ప్రేమను ఎరిగిన వారైన క్రైస్తవులు దైవ ప్రేమను తమలో నింపుకున్న వారై కేవలం మాటలు చెప్పేవారు కాక, ఇతరులను ప్రేమించుటలో, ఇతరులకు సహాయపడేవారిగా, ఇతరుల అవసరతలలో ఆదుకున్న వారిగా త్యాగపూరితమైన విధానాలు కలిగి ఉండటం శిలువ ప్రేమకు సాదృశ్యాలుగా ఉంటాయి. శిలువ త్యాగానికి అప్పుడే విలువ చేకూరుతుంది. ప్రియులారా, అనేకుల కొరకు చేయబడిన పుణ్య త్యాగము లోకానికి అర్థం కావాలి అంటే క్రైస్తవుడు దేవుని ప్రేమను సాధన చేయాలి. ఎన్నెన్నో మాటలు ప్రేమను గూర్చి చెప్పి జాలి, కనికరము అనే విధానాలు జీవితంలో లేకపోయినట్లయితే క్రైస్తవుని జీవితానికి ఏమాత్రము అర్థం లేదు. ఎందుకంటే క్రైస్తవుడు అనగా క్రీస్తుని వెంబడించేవాడు. క్రీస్తుని వెంబడించేవారైతే క్రీస్తు ప్రేమను బ్రతుకులలో నింపుకొని శిలువ ప్రేమకు సాక్షులుగా బ్రతుకుతారు. ప్రియులారా, అప్పుడే క్రైస్తవుడు అనే మాటకు నిజమైన సార్థకత. క్రైస్తవ ప్రేమ విధానాలు లోకానికి గొప్ప సవాలుగా ఉండాలి. అప్పుడు దేవునికి మహిమ. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, అట్లాంటి రీతిగా ప్రేమ, కనికరం, జాలి అనే విధానాలు మన బ్రతుకులలో క్రియాపూర్వకముగా ఉండి దేవుని ప్రేమకు సాక్షులుగా బ్రతుకుదాం. దైవాశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు మిమ్మును, మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందులకే స్తోత్రాలు ప్రభు. తండ్రి, మేము నీ బిడ్డలముగా ఈ లోకములో మీకు సాక్షులుగా జీవించడానికి కృప దయచేయండి. క్రియారూపకమైన క్రీస్తు ప్రేమ నాయన మేమును కలిగి మేమును చూపించడానికి నీ కృపను అనుగ్రహించుమని ప్రార్థిస్తున్నాను. తండ్రి, నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్య అంతటిలో మీరే తోడై ఉండండి. బలహీనులైన బిడ్డలను బలపరచండి. అనారోగ్యముతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. సమస్యలతో ఉన్న వారికి సమాధానమును దయచేయండి. చదువుకుంటున్న బిడ్డలకు మీరు తోడుగా ఉండి మీ జ్ఞానమును అనుగ్రహించండి.
ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పనిచేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి. వివిధ రంగాలలో పనిచేస్తున్న వారందరికీ మీరు తోడై ఉండండి. దేవా, నేటి దినాన పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదములు మెండుగా వారికి అనుగ్రహించండి. యేసయ్య, నీకు స్తోత్రాలు చెల్లించుచూ ఉన్నాను. ప్రభువా, నీ సేవా పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని దీవించండి. వారి పరిచర్యలో తోడై ఉండండి. సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని మీరు ఆశీర్వదించమని వేడుకుంటూ ఈ ప్రాతకాలపు ధ్యానములలో ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబము మీద మీ కృపాహస్తము నుంచి ఆశీర్వదించుమని యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండునుగాక. ఆమేన్.